హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక యష్మి. ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన రోజు గురించి వివరిస్తాను. మీకున్న అప్పులు, వివాహం ఆలస్యం అవ్వడం, సంతాన సమస్యలు, భూ సమస్యలు ఇలాంటి సమస్యలకి పరిష్కారం చూపే శక్తివంతమైన రోజు ఈరోజు. ఈ డేట్ చూసారా? 9 సెప్టెంబర్ 2025 అంటే 9 సెప్టెంబర్ అంటే 9, 2025 అంటే కూడితే 9, మొత్తం కలిపితే 999 వస్తుంది. 9 అంటే నవగ్రహాల్లో కుజుడికి సంబంధించిన రోజు. అలాగే మంగళవారంతో కలిసి వచ్చింది. మంగళవారం అంటే కూడా కుజుడికి సంబంధించిన రోజు. ఇలా 999 కలిసి రావడం, అది మంగళవారంతో కలిసి రావడం చాలా అరుదైన రోజు. ఇలాంటి శక్తివంతమైన రోజుని మనం పరిపూర్ణంగా ఉపయోగించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, మహాభారతంలో పర్వాలు 18, కలిపితే 1 + 8 9. అలాగే మహాభారతంలో యుద్ధం జరిగింది 18 రోజులు, అది కలిపితే 1 + 8 9. గీతలో అధ్యాయాలు 18, కలిపితే 1 + 8 9. అలాగే వ్యాసుడు రాసిన పురాణాలు 18, అది కలిపితే 1 + 8 9. అంత మహత్యం ఉంది ఈ 9 అనే నెంబర్కి. 9 అంటే కుజుడు కదా. కుజుడు మనకి జాతకంలో బాగా లేకపోతే వివాహం ఆలస్యం అవ్వడం, వివాహం అయిన వారికి గొడవలు జరగడం, సంతానం లేకపోవడం, అప్పుల సమస్యలు, కోర్టు సమస్యలు, భూ వివాదాలు లాంటివి వస్తాయి. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రోజుని చక్కగా ఉపయోగించుకోండి. ఈరోజు చక్కగా తలస్నానం చేసి మాంసాహారం అయితే తినకండి. అలాగే రెడ్ కలర్ దుస్తులు కూడా తీసుకోకండి. ఈరోజు ఏం చేయాలంటే, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన అష్టోత్తరం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం లాంటివి పఠించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. వీలైతే గుడికి వెళ్ళండి. అలాగే కుజుడికి సంబంధించిన మంత్రాలు కూడా తప్పనిసరిగా చదువుకోండి. ఇకపోతే తప్పకుండా చేయాల్సిన పని ఏంటంటే, మీకు దగ్గరలో జంట నాగులు కనిపిస్తే వాటి దగ్గరికి వెళ్ళి పాలతో అభిషేకించండి. ఆ తర్వాత కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే జంట నాగుల దగ్గర 2 నెయ్యి దీపాలు వెలిగించండి. అలాగే ఎర్రటి పుష్పాలు కూడా సమర్పించండి. అలాగే కుజుడికి, సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఎర్రటి పుష్పాలని సమర్పించండి. అంటే ఎర్ర మందారం, అలాగే ఎర్ర గులాబీ లాంటి పుష్పాలతో ఈ దేవుళ్ళని పూజించండి. మనకున్న ప్లానెట్స్ 9, అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి తప్పకుండా. ఈరోజు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటంటే, ఈరోజు పూర్ పీపుల్కి 9 మందికి అన్నదానం చేయండి. అలా చేయలేని పక్షంలో 9 కుక్కలకు కానీ, 9 కాకులకు కానీ, 9 ఆవులకు కానీ ఆహారాన్ని అయితే సమర్పించండి. ఇంతే అండి. ఇంత సింపుల్గానే ఈరోజు ఇలా పూజ చేసుకోండి. ఈరోజు చాలా శక్తివంతమైన రోజు, యూటిలైజ్ చేసుకోండి. మీకున్న ప్రాబ్లమ్స్కి పరిష్కారం అయితే దొరుకుతుంది. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.